అసలు శివుడు అంటే ఎవరు? దేవుడా, ఏలియనా? అవును, అసలు శివ అంటే ఏంటి? మనం శివుణ్ణి ఎందుకు పూజిస్తాం తెలుసుకుందాం రండి. దాని నేమ్ శివ అంటే దయ, కరుణ, శుభప్రదం. ఇవి ఋగ్వేదంలో ఉన్న లిటరల్ మీనింగ్. అలానే సంస్కృతంలో ఉన్న శివ అనే పదాన్ని గమనిస్తే శివ అనే పదం 2 పదాల నుంచి ఏర్పడ్డది. షి అంటే అన్నిట్లో వెలిసేది, వా అంటే కరుణ స్వరూపం. దీని సమాధానం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో పరబ్రహ్మానికి చేరుకున్న వారు అని అర్థం. ఇందులో పరబ్రహ్మం మీనింగ్ పర అంటే అల్టిమేట్, బ్రహ్మం అంటే కాస్మిక్ ప్రిన్సిపుల్. వీటిలో సత్ చిత్ ఆనందం అల్టిమేట్ లెవెల్ని అర్థం చేసుకున్న వాడే శివుడు. అండ్ వీటన్నిటిని సమ్మరైజ్ చేసి ఈశ్వర అని వివరించారు. ఈశ్వర అంటే సింపుల్గా రూపం లేని దైవత్వం, అంటే ఫామ్లెస్ డివైనిటీ. కానీ ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని కలిపి చూస్తే శివుడు రూపం లేని తత్వం అవుతాడు, అంటే అరూప అవుతాడు, అంటే ఫామ్లెస్. కానీ పురాణ ఇతిహాసాల్లో శివుడు ఒక యోగి రూపంలో ఉంటాడని వర్ణన కనిపిస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఓం నమః శివాయ.